నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి లావా బ్లేజ్ AMOLED 2 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బేసిక్గా మీరు స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ అయితే చూసుకోవచ్చు. ఆన్ ద స్క్రీన్ మీద స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 10,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. చాలా మంచి పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది అనుకోవచ్చు. కొంచెం బెటర్గానే ఉంది. అండ్ నా ఒపీనియన్లో టైటిల్లోనే ఉంది. స్పెషాలిటీ ఏంటంటే AMOLED 2 అండ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. కెమెరా కట్ డిఫరెంట్గా ఉంది బై. అండ్ డిస్ప్లే చూసుకుంటే 6.61 ఇంచెస్ 120 Hz ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వస్తుంది. సోనీ వాళ్ళ సెన్సార్ వస్తుంది అన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో బాగానే ఉంటుంది అనమాట. ఇక్కడ పర్లేదు, బాగానే ఉంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మేరే డెన్సిటీ 7060 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. స్లిమ్ బాడీ 7.5 స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. 6GB ర్యామ్ వేరియంట్తో పాటు కూడా ఉంది. అండ్ ఆల్సో 128GB UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ ర్యామ్ చూసుకుంటే LPDDR5 ర్యామ్తో పాటు కూడా వస్తుంది. సో బాగుంది. పర్ఫార్మెన్స్ చూసుకుంటే బాగానే ఉంది. IP64 రేటింగ్తో పాటు వస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెన్స్ కానీ స్ప్లాష్ పడ్డా లేదా చుక్కలు పడ్డా కూడా ఏం కాదన్నమాట. 5000 mAh బ్యాటరీ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. క్లీన్ Android 15 ఎక్స్పీరియన్స్ వీళ్ళది ఆఫీస్ ఫ్రీ హోమ్ సర్వీస్తో ప్రొవైడ్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫేస్ అన్లాక్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం లావా వాళ్ళు ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఈ ప్రైస్ క్యాట్లు అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో ఒక గట్టి కాంపిటీషన్ అయితే దింపిరు అనేసి అయితే అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకుంటే మాత్రమే తీసుకోమనేసి అయితే రికమెండేషన్ అయితే చేస్తాను.